ఫ్రెండ్స్ టర్నింగ్ ఫోర్ కడెంజా. సో ఈ ఫోన్ గురించి చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కామెంట్ సెక్షన్లో రోజుకి ఒకసారైనా టర్నింగ్ ఫోన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. సో అసలు ఏంది టర్నింగ్ ఫోన్, ఎందుకు అంత ప్రత్యేకంగా దీన్ని చూస్తూ ఉన్నారు, దీనిలో మిగతా ఫోన్స్కి ఈ ఫోన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంది. సో వీడియోలో నేను మీకు టర్నింగ్ ఫోన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందిస్తాను. చూస్తున్న నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, టర్నింగ్ ఫోన్ అనేది మనకి సెప్టెంబర్ 2016లో టర్నింగ్ రోబోట్ ఇండస్ట్రీస్ TRI అని చెప్పేసి ఒక కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ ఫోన్ ఇప్పుడైతే మనుగడలో లేదు, ఎవరు వాడటం లేదు. సో ఈ ఫోన్ ఇలా ఉండబోతుందని చెప్పేసి దీని స్పెసిఫికేషన్స్ అనేవి వాళ్ళు షీట్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఈ స్పెసిఫికేషన్ చూసిన అందరూ ఆశ్చర్యపోయారు, అసలు ఇలాంటి ఫోన్ వస్తుందా అని చెప్పేసి. ఒకసారి స్పెసిఫికేషన్ మనం చూసుకుంటే దీనిలో మనకి 5.8 ఇంచ్ క్వాడ్ HD డిస్ప్లే లభిస్తుంది, 2K రిజల్యూషన్ డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంటుంది. అండ్ ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి దీనిలో మనకి 12GB ర్యామ్ ఉంటుంది. 6GB + 6GB రెండు మాడ్యూల్స్గా డివైడ్ చేశారు. సో రెండు మాడ్యూల్స్లో మనకి 6GB + 6GB కాబట్టి 12GB ర్యామ్ ఉంటుంది. ఇది కూడా మీకు LPDDR4X ర్యామ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే స్టోరేజ్ వచ్చేసరికి మనకి 256 + 256 ఇంటర్నల్ స్టోరేజ్ మాడ్యూల్స్, అంటే మొత్తం 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మనం ఇంకొక 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ కూడా 2 స్లాట్స్ ఉంటాయని చెప్తున్నారు, 256 + 256 మొత్తం కలుపుకుంటే మనకి 1TB. సో 1TB స్టోరేజ్తో ఈ ఫోన్ మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా విషయానికి వస్తే కెమెరా వస్తే మీకు బ్యాక్ సైడ్ 60 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, IMAX 6K కెమెరా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వస్తే మీకు 2 డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి, 20 మెగాపిక్సెల్ + 20 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాస్ మీకు ఫ్రంట్ కెమెరాలు లభిస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీరు 4 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, 4 నానో సిమ్లు పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ మీకు 4Gకి సపోర్ట్ చేస్తుంది, VoLTEకి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ మనకి దీనిలో 2 ప్రాసెసర్స్ ఉంటాయి, 2 స్నాప్డ్రాగన్ 830 ప్రాసెసర్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు రిలీజ్ చేసే టైంకి అసలు స్నాప్డ్రాగన్ 830 ప్రాసెసరే లేదు. సో ఫ్యూచర్లో స్నాప్డ్రాగన్ 830 ప్రాసెసర్ రిలీజ్ చేస్తే మేము మా ఫోన్లో 2 ప్రాసెసర్స్ పెడతామని చెప్పేసి చెప్పారు. కాకపోతే మనకి క్వాల్కామ్ మనకి స్నాప్డ్రాగన్ 830 ప్రాసెసర్ రిలీజ్ చేయలేదు, మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంది. సో ఇప్పుడు మనకి అసలు స్నాప్డ్రాగన్ 830 ప్రాసెసర్ లేదు. సో వీళ్ళు దీన్ని ఎలా తీసుకొచ్చి పెడతారో తెలియదు. సో అసలు మనకి ప్రాసెసర్ వస్తుందో లేదో కూడా మనకి తెలియదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో వైఫై వచ్చేసరికి వైఫై 1 Gbps/s స్పీడ్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు. అండ్ ఈ ఫోన్ మనకి డిజైన్ తీసుకుంటే, అంటే బిల్డ్ క్వాలిటీ తీసుకుంటే, ఇది మొత్తం మనకి లిక్విడ్ మెటల్ స్ట్రక్చరల్ ఫ్రేమ్తో తయారు చేస్తారు. సో ఇది మీకు అంత ఈజీగా బ్రేక్ అవ్వదు, కింద పడినా కానీ ఫోన్ అయితే మీకు పగలదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే దీనిలో వీళ్ళు స్వాట్ఫిష్ OS అని చెప్పేసి వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ని వాడుతున్నారు. సో ఈ స్వాట్ఫిష్ OS వచ్చేసరికి ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, అంటే మనం పంపించిన మెసేజ్లు కానీ ఎవరైనా మనం పంపించిన మెసేజ్లు కానీ వాళ్ళకి మనకి తప్పితే ఇంకెవరికి తెలియవు. సో సెక్యూరిటీ మీకు చాలా హై ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఫోన్లో వాయిస్ ఆన్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుందని చెప్తున్నారు. సో వాయిస్ కమాండ్స్తోనే మనం మన ఫోన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. మన ఫోన్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో మన ఫోన్లో ఏం చేయాలన్నా కానీ మనం వాయిస్ కమాండ్స్తో చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ దీనిలో మీకు రెటీనా స్కానర్, అంటే ఐ స్కానర్ ఉంటుంది, ప్లస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి 2400 mAh గ్రాఫైన్ సూపర్ కెపాసిటర్ బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. ప్లస్ దీంతో పాటు 1600 mAh హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తం మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుందన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. సో ఈ ఫోన్ వీళ్ళు సెప్టెంబర్ 2016లో అనౌన్స్ చేశారు, ఈ ఫోన్ మీకు ఫ్యూచర్లో వస్తుంది, ఫ్యూచర్లో కాదు ఫ్యూచర్ ఫోన్ని మేము ప్రజెంట్కి తీసుకురాబోతున్నాం అని చెప్పేసి టర్నింగ్ ఫోన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ ఫోన్ ఇంతవరకు మనకి ఎక్కడా కనపడలేదు. సో ఇఫ్ మనం turningphone.comకి వెళ్ళి చూసినా కానీ వాళ్ళు అక్కడ స్టే కనెక్టెడ్ మన ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నా తప్పితే ఎక్కడ మనకి ఫోన్ కానీ ఫోన్ స్పెసిఫికేషన్స్ కానీ అసలు ఈ ఫోన్ వస్తుందా రాదా ఏమీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. సో ఫోన్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఈ ఫోన్ ఉందా లేదా అని చెప్పేసి. అసలు ఈ ఫోన్ ఇప్పుడైతే లేదు, వీళ్ళైతే 2016లో అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు బ్లాగ్ పోస్ట్లో పెట్టిన పోస్ట్ ఇది. సో వీళ్ళ CEO చెప్పిన ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఫ్యూచర్ని ప్రజెంట్గా తీసుకొస్తాం ఈ ఫోన్ తోటి, 2017లో షిప్పింగ్ స్టార్ట్ చేస్తాం ఈ ఫోన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఇంతవరకు ఏం షిప్పింగ్ స్టార్ట్ చేయలేదు, అసలు ఈ ఫోన్ ఎగ్జిస్టింగ్లో లేదు. ఇప్పుడు జస్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఒకటే మనకు కనపడుతుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టర్నింగ్ ఫోన్ కడెంజా గురించి. సో ఈ ఫోన్ అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో అయితే లేదు. చాలామంది ఫోన్ గురించి అడుగుతున్నారు, అసలు ఈ ఫోన్ గురించి ఎందుకు చెప్పట్లేదు, ఈ ఫోన్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఈ ఫోన్ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు. వాటన్నిటి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను. సో ఇది టర్నింగ్ ఫోన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో వీడియో నేను మీకు టర్నింగ్ ఫోన్ కడెంజా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.